పానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు, చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే మనము డబల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్లింగ్ కోసము మనకున్న 320 ట్యాంకర్స్ ఉన్నాం హైదరాబాద్ సిటీలో. రావడంలో కొంచెం టైం కావడంతో అక్కడ నో స్టాక్ పెట్టడం జరిగింది. కానీ ఫ్యూల్ లేదని చెప్పి వాళ్ళు నో స్టాక్ పెట్టలేదు. సో చాలామంది రకరకాల పుకార్లు పెడుతున్నారు. చాలా చోట్ల అక్కడేదో గుజరాత్లో అయింది, ఢిల్లీలో అయింది, రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ ఉందని చెప్తారు. అలాంటి ఎవరు పుకార్లు నమ్మొద్దు. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియెంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, 60 రోజుకు సరిపోయేంత ఫ్యూయల్ ఉంది. మనం చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్స్ దగ్గర చేరొద్దు. మీకు సఫిషియెంట్ స్టాక్ ఉంటుంది. ఎవరు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ అనవసరం కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను.